నటికుమార్ గారు డీపీ ఫేక్ మీద ఏంటని చిరంజీవి గారు యుద్ధమే ప్రకటించినట్టు తెలుస్తూ ఉంది. ఆయన 2 సార్లు హైదరాబాద్ కమిషనర్ గారిని కలిసినారు, సజ్జనార్ గారిని. అసలు ఏం జరుగుతూ ఉంది? డీపీ ఫేక్ అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు డీపేక్ అనేది ఆయన కోసం కలలేదండి, ఆయన కోసం లేదు. ఆయనకి జరిగిందే రేపు ఉదయం ఇంకొకరు జరుగుతుంది, రేపు ఇంకొకరు జరుగుతుంది. ఇది మొత్తం టోటల్ నేను సైతం ముందుకు వస్తున్నానని చెప్పి ఫస్ట్ నేను ముందుకు వస్తే అందరూ ముందుకు వస్తారనేది ఇది. ఎందుకంటే రేపు వచ్చేది ప్రమాదకరం. ఈ సోషల్ మీడియాలో అట్లా డీఫేక్ అనేది వస్తే ప్రమాదకరం. ఆడపిల్లలు చాలామంది చాలా హర్ట్ అయ్యే పరిస్థితి ఉంది. రేపు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. సెలబ్రిటీలు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది అని చెప్పి కోర్టులో వేశారు. అలాగే సజ్జనార్ గారిని కలిశారు, అలాగే సైబర్ క్రైమ్ కలిశారు. మళ్ళీ నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. నేను సైతం నేను చెప్పాను, రండి మీరందరూ కదిలి రండి, అధైర్యపడొద్దు, భయపడొద్దు, ధైర్యంగా రండి, ధైర్యంగా పోలీసు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. లా ప్రకారం లాలో చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. అందుకనే రండి, మీరు ఎవరైనా ఎక్కడైనా నియర్ బై పోలీస్ స్టేషన్కి కంప్లైంట్, అధైర్యపడొద్దు, ఇబ్బంది పడొద్దు, భయపడొద్దు. ఎవరో డీఫేక్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అమ్మో నా ఫోటో ఎలా పెట్టారు అలా పెట్టారు ఫీల్ కావద్దు. ఇది ఇమ్మీడియట్లీ ఈజ్ కంప్లైంట్ ఇన్ పోలీస్ స్టేషన్ అండ్ రియాక్ట్. అందుకే ఆయన వచ్చాడు, నేను సైతం అని ముందుకు వచ్చాడు. నన్ను చూసి అందరూ రమ్మని, సెలబ్రిటీస్ని రమ్మన్నాడు, అందరినీ రమ్మని, మిమ్మల్ని. ఎందుకంటే ఏ తప్పు జరిగినా ఇమ్మీడియట్లీ పోలీసులు. ఆయన ఒక మాట చెప్పొచ్చు, అభిమానులకు ఒక్క మాట, ఎవరైనా నా దాన్ని తీసుకొస్తే సీరియస్గా ఒక్క మాట తీస్తే 10 minutesలో తొనకలు అయిపోతారు. కానీ ఆయన ఎప్పుడు కూడా లా పరిధి దాటొద్దు, చట్టం పరిధి దాటొద్దు. మీరు చేసే కార్యక్రమాలను అభిమానులుగా మీరు రక్తదానం చేయండి, మీరు ఆల్రెడీ అన్నదానం చేయండి, 10 మందిని కాపాడటానికే ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటివి ఏవైనా చట్టం తన పని తను చేసి చట్ట పరిధిలో ఏవైనా చేయాలి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ఇది ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఇంట్రెస్టెడ్. అందుకనే చట్టంకి స్వయంగా ఆయనే కోర్టుకు వేశాడు, స్వయంగా ఆయనే సజ్జనార్ గారికి కలిశాడు 2 సార్లు, స్వయంగా సైబర్ క్రైమ్కి వెళ్ళాడు. అంటే నేను ఇంత పెద్ద నేను వెళ్తే వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నటికుమార్ లాంటి వాడు వెళ్తే పెద్ద పట్టించుకోరు. అందరూ ఇప్పుడు ఆయన వెళ్ళారు కాబట్టి ఆల్ పోలీస్ స్టేషన్ అలర్ట్. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ 2 కూడా అలర్ట్ అవుతున్నాయి. అలర్ట్ అవుతున్నప్పుడు ఎవరికైనా ఏమైనా జరిగిందనుకోండి, ఆ పోలీస్ స్టేషన్ ఇమీడియట్లీ రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అవ్వకపోతే ఆ సీఎం మీద యాక్షన్ తీసుకుంటారు, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇది సీరియస్ ఇష్యూ. చిరంజీవి గారు ఎత్తారు, అమితాబ్ బచ్చన్ గారు ఎత్తారు, ఎంత అక్షయ్ కుమార్ గారు ఎత్తారు. ఇలాంటి వాళ్ళు అందరూ ఎత్తిన తర్వాత కూడా మన పోలీసు వాళ్ళు గారు నిర్లక్ష్యం వహిస్తే యాక్షన్ ఉంటుంది. సజ్జనార్ గారు లాంటి వాళ్ళు దీని మీద సీరియస్గా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు సీరియస్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉన్నారు అన్న ఒక ఆలోచన వస్తుంది. అది ఆలోచనే నేను సైతం రండి, నాతో అడుగు వేయండి, మీరు మొత్తం టోటల్గా ఆధారపడొద్దు. ఏ ఆడపిల్ల కూడా ఏ అక్క ఆధారపడొద్దు. మీరు వచ్చి ఏదైనా ఉంటే కూడా మీరు ఇమ్మీడియట్లీ కంప్లైంట్ రూపంగా ఇవ్వండి, యాక్షన్ తీసుకుంటారు. మీరు ఎక్కడ బాధపడొద్దు అన్న ఒక ఆలోచన, మంచి ఆలోచన తీసుకొచ్చి ఆయన ఒక సెలబ్రిటీగా ఆయన పెట్టడం జరిగింది. దాన్ని అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఈ రోజున పోలీసు వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎవరైనా పెట్టాలంటే భయం వేస్తే ప్రపంచ దేశంలో ఎక్కడ ఉన్నాయండి వాటిని తీసుకొని 7 సముద్రాలను తీసుకొచ్చి ఇక్కడ తీసుకురాగలం. ఎందుకో తెలిసిన, మనం ఒక దేశం ప్రపంచ దేశాలతో మనం కలిసి ఉన్నాం, ప్రపంచ దేశాలతో కలివిడిగా ఉన్న ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి. అలాంటప్పుడు మన అందరం కలిపి మోడీ గారిని కలుస్తాం, మోడీ గారిని కలిసి విదేశాంగ శాఖ మంత్రిని కలుస్తాం. వారు ఎక్కడ ఒకట కాదు 7 సముద్రాలు దాటున్నా ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టిన వాడిని తీసుకురావడం అనేది ఈజీ పని. ఇది సెలబ్రిటీస్ అందరూ మోడీ గారిని కలవాలంటే చిరంజీవి గారికి అంత పెద్ద ఇష్యూ కాదు, మోడీ గారిని కలవాలంటే పవన్ కళ్యాణ్ పెద్ద ఇష్యూ కాదు, అది జయశంకర్ గారిని కలవాలంటే పెద్ద ఇష్యూ కాదు. అలాంటి వారు ఎక్కడున్నా పట్టుకోవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. అందుకనే తల్లిదండ్రులు కూడా మేము చెప్తున్నాం, మీ పిల్లల్ని కరెక్ట్గా పెంచండి, కరెక్ట్గా చూడండి. మీ పిల్లలు 10th క్లాస్ లోపల పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, తలుపు ఎందుకు వేసుకుంటున్నారు, ఏం జరుగుతుంది అని అలర్ట్గా మీ తల్లిదండ్రులు ఉండకపోతే, పిల్లల మీద అలర్ట్ కాకపోతే తప్పుడు దారిలోకి వెళ్తున్నారు, తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, తప్పుడు పోస్టులు పెడుతున్నారు. ఇది ఒక దానికి సోషల్ మీడియా అడిక్ట్ అవుతున్నారు. దయచేసి మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా గమనించుకోండి.